ర్యాంక్ వచ్చింది. ఆ! నువ్వు ఐఐటీ ఢిల్లీకి అప్లై చేసావు. నీకు 70 స్కోర్ ఎబోవే ఉంది. కానీ యూ విల్ గెట్ రిజెక్టెడ్. బికాజ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ స్టెమ్. యెస్. సో ఇది చాలా మందికి తెలీదు. I wasn't aware of it. Like, This answers the question whether you want to have a yeah. degree or not. You should have a degree. You Yes. must have a degree. Yes. Nice. Hi everyone, thanks for tuning into another episode of The Industry. So it's new year, we are trying out new format. Joining with me is Bhaskar and JB. So introduce yourself, guys. Hello everyone. So I'm Bhaskar, UX designer, and yeah, glad to have here. Hey everyone, I'm Jashwant. I'm UX researcher in between both designers. Yeah. So this year we are trying something new. We are making this sort of regional content and also content in car. Like, so it's gonna be really refreshing. సో ఈ వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుంది బికాస్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ భాస్కర్ అండ్ జేబీ కే సాత్ వీ ఆల్రెడీ మేడ్ ప్రీవియస్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్. సో వీ వాంటెడ్ టు ట్రై అండ్ సీ అవుట్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ సిన్స్ a lot of folks are asking Telugu videos and there's a lot of, audience there, but lesser content in Telugu. So this whole episode will be in Telugu now. So let's start, guys. So Bhaskar, మీ జర్నీ ఏంటి లైక్ ఇన్ డిజైన్? హౌ డిడ్ యూ స్టార్ట్? నేను నా బ్యాచిలర్స్ ఈజ్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ ఎన్ఐటి రాయ్పూర్. ఫ్రమ్ డిజైన్ అంటే ఇట్ నీడ్స్ టు ఎప్పుడు అంటే దేర్ షుడ్ బి వన్ గోల్, ఒక గోల్ ఉండాలి. అండ్ ఆ గోల్ ఏంటంటే ఐ వాజ్ మోర్ ఇట్స్ మొబైల్ డివైజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ వాటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది ఆప్షన్ విచ్ ఈస్ యూఎక్స్ డిజైన్. సో నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నాకు దీని గురించి తెలిసింది ఏంటి అంటే ఇన్ ఇండియా ఇట్స్ ప్రాపర్లీ మాస్టర్స్ ఉండాలి టు గెట్ ఇన్ టు ఎ గుడ్ జాబ్. అది లేకపోతే ఇట్స్ అ టఫ్ జర్నీ. ఆ జర్నీ మొత్తం చేసుకుంటూ దెన్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్ యాజ్ డిజైనర్. సో ఇట్స్ అ హార్డ్ థింగ్ టు, అంటే దాని గురించి అవేర్నెస్ వచ్చి ఉండాలి ఫస్ట్. అవేర్నెస్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ట్రూ. జేబీ, వాట్స్ యువర్ జర్నీ ఇంటూ యాజ్ అ రీసెర్చర్? యాజ్ ఎ రీసెర్చర్ అని చెప్తే నా జర్నీ మాది రీసెంట్లీ రీసెర్చర్ అని అయితే నేను చెప్పను. సో నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఈవెన్ నేను కూడా ఆర్కిటెక్చరే, ఎన్ఐటి రాయ్పూరే. ఈజ్ మై సూపర్ సీనియర్. సో ఆల్ త్రూ అవుట్ తెలుసు. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఈవెన్ డ్యూరింగ్ ఆర్కిటెక్చర్ నీడ్స్ అవన్నీ యూజర్కి ఏం కావాలన్నదే తెలుసుకోవాలి ముందు. దట్ ఈస్ ద ప్రైమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ డిజైన్ పాయింట్. ఏం తెలియకుండా మనం స్టార్ట్ చేసి ఏదో చేస్తున్నామంటే దానికి ఇంపాక్ట్ ఉండదు, దానికి ఒక రీజన్ ఏమీ ఉండదు. సో మెయిన్ అది. దెన్ ఐ కంప్లీటెడ్ మై ఆర్కిటెక్చర్. నేను ఆర్కిటెక్చర్లో నేను ప్రాక్టీస్ చేయడం కూడా స్టార్ట్ చేసిన. బట్ ఆల్ త్రూ ఇది జరుగుతున్నాను. వన్ పాయింట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఇంపాక్ట్. నేను ఆర్కిటెక్చర్లో వర్క్ చేస్తున్నాను, ఒక బిల్డింగ్ అయితే ఒక క్లయింట్ది అవుతుంది. నా వర్క్ వల్ల అంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు అన్నది ఒక దట్ ఈస్ వన్ థింగ్ ఐ లుక్ ఇంటూ. అండ్ ఇంకా ఏం చెయ్యొచ్చు అని ఎక్స్ప్లోర్ చేశాను. థింగ్ ఇస్ డిజైన్. భాస్కర్ కూడా ఆ టైంలో కంప్లీట్ డిజైన్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేవాడు. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ఆర్కిటెక్చర్ ఐఎమ్ బీట్ ఇంటూ ప్రొడక్ట్ డిజైన్, ఫిజికల్ ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్ అవన్నీ ఎక్స్ప్లోరేషన్స్ చేసేవాడిని. అండ్ కొన్ని ఎక్స్ట్రీమ్వి ఎక్స్ప్లోర్ చేసేవాడిని లైక్ పారామెట్రిజం అవన్నీ. దెన్ 2-3 years ఆర్కిటెక్చర్లో స్పెండ్ చేశాను. ఐ గాట్ వర్క్ ఆన్ వెరీ గుడ్ హాస్పిటల్స్, మంచి ఆర్కిటెక్ట్స్ అందరు కూడా వర్క్ చేశాను. బట్ దెన్ కోవిడ్ ఈస్ టైమ్. వాట్ ఎల్స్ అన్నది నాకు క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ లెట్స్ ట్రై అవుట్. ఆప్షన్ ఉన్నది, టైం ఉన్నది, లెట్స్ ఎక్స్ప్లోర్ అనేసి అని ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు వేరియస్ థింగ్స్. డైరెక్ట్ డిజైన్లో కానీ రీసెర్చ్లో కానీ డైవ్ ఇన్ అవ్వలేదు. ఐ స్టార్టెడ్ అసెసింగ్ మై ఆప్షన్స్ అండ్
మంచి ఆప్షన్ టు స్టే బ్యాక్ ఇన్ ఇండియా, వుడ్ వర్క్ హియర్ అండ్ రిటర్న్ ఇన్ డిజైన్ అంటే యాహ్! ప్రొడక్ట్ డిజైన్ ఈస్ వన్ థింగ్. నైస్. సో, త్రూ దట్ ఐ క్రాక్డ్ గేట్ విత్ గుడ్ ర్యాంక్. ఐఐఎస్సి బెంగుళూరులోని ప్రొడక్ట్ డిజైన్ లోకి ఎన్రోల్ అయ్యాను. యాహ్! ఓవర్ దేర్ ద ఎక్స్‌పోజర్ ఐ గాట్, ఐ ఇంక్రీజ్డ్ మై లైకింగ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఇంటూ రీసెర్చ్. ఓకే. ఎందుకంటే వేర్ టు స్టార్ట్ అండ్ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ కోల్ డిజైన్ అంటే హ్యావింగ్ ఎ గుడ్ రీసెర్చ్. ట్రూ. డిజైన్ ఈజ్ ఆల్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్. కరెక్ట్. కానీ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, మనం నిజంగా కరెక్ట్ ప్రాబ్లమే సాల్వ్ చేస్తున్నామంటే దేర్ షుడ్ బి వెరీ గుడ్ బేసిస్ ఫర్ లైక్ ఒక ప్రాపర్ గ్రౌండ్ ఉండాలి, ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలి. అండ్ దట్ ఫౌండేషన్ ఈజ్ రీసెర్చ్. అండ్ నేను రీసెర్చర్ అయినా ఐ విల్ లుక్ యాజ్ ఐ డిజైనింగ్ రీసెర్చెస్ ఫర్ డిజైనర్స్. లైక్ దట్ ఈస్ వాట్ ఐ ప్రయత్నించాను. దట్ ఈస్ వై ఐ యామ్ రీసెర్చింగ్. దట్స్ వండర్‌ఫుల్ బ్రో. మీ ఇద్దరి నుంచి ఇది అడిగేది ఏంటంటే, చాలామంది మనోళ్ళు ఇప్పుడు డిగ్రీ కావాలా? ఎగ్జామ్‌లు ఎట్లా రాయాలి? అది ఇది అని చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. సో, సిన్స్ యూ బోత్ ఆఫ్ యూ ట్రైడ్ సీడ్ అండ్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ అండ్ నువ్వైతే గేట్ రాసి ఐఏఎస్‌సికి కూడా ఎళ్ళావు. సో, ఎట్లా అనిపించింది మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ వాట్ డు యూ థింక్ లైక్ డిగ్రీ కావాలని నిజంగా లైక్ అండ్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? సీడ్‌ది ఏంటి సీన్? వాట్ వాస్ యువర్ స్టోరీ in terms of design examinations that you guys have prepared for? సో, డిజైన్‌కి ఎంటర్ అవ్వాలి. నేను ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు మాస్టర్స్ అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు సో, ఇండియాలో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్‌లో చేయాలి అంటే ఓన్లీ 2 ఆప్షన్స్, ఐఐటీస్ ఆర్ ఎన్ఐడీస్. సో, ఐఐటీకి ఎంట్రీ రావాలంటే ఇఫ్ వి ఆర్ ఫ్రమ్ గుడ్ టెక్ బ్యాక్‌గ్రౌండ్, గుడ్ ఇన్‌స్టిట్యూషన్, సో దేర్ ఆర్ 2 ఆప్షన్స్ లైక్ వి కెన్ హ్యావ్ గేట్ ఆర్ సీట్. 2 ఏది రాసినా పర్లేదు. మన గేట్‌లో కాన్ఫిడెన్స్ ఉంది అంటే గేట్ రాసి అప్లై చేసుకోవచ్చు. బట్ అగైన్ సీట్ అంటే ఈస్ ప్యూర్‌లీ డిజైన్. మనం ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా అటెంప్ట్ చేసి క్లియర్ చేస్తే వి హావ్ ఎ హై ప్రాబబిలిటీ ఆ ఇన్‌స్టిట్యూషన్‌లోకి వెళ్ళటం. ఎన్ఐడీ అయితే ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్ మాట్లాడుకుందాం గానీ బట్ సీడ్‌కి అయితే సో, యూ నీడ్ టు లెర్న్. అది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ అంటే ప్రతి దానిలోనూ మనకు తెలిసి ఉండాలి. ప్రతి డిజైన్ ఫీల్డ్ గురించి అట్‌లీస్ట్ సమ్ పాయింట్. యానిమేషన్ డిజైన్, యూఎక్స్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ డిజైన్ ఇలా బోలెడన్ని ఉన్నాయి. బేసిక్‌గా అన్నీ ఓవరాల్ ఆన్ అ హై లెవెల్ ఓన్లీ అంత డీప్‌లో కాలేకపోయినా యూ షుడ్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్ ఎట్ ద టాప్ అండ్ ఫండమెంటల్స్ బేసిక్‌గా చాలా అంటే స్ట్రాంగ్‌గా. పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అంటే సో, ఇట్స్ లైక్ నాలెడ్జ్ క్వెషన్స్ ఉంటాయి మోస్ట్‌లీ. ఎలా ఉంటాయంటే ఇప్పుడు యానిమేషన్ డిజైన్ అని ఉంది. మనకి యానిమేషన్ డిజైన్ అంటే తక్కువ తెలుసు. వాళ్ళేంటంటే యూ నీడ్ టు హ్యావ్ మోర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ కాన్సెప్ట్. సో, ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమేషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద టెక్నాలజీస్ దట్ హ్యావ్ బీన్ టిల్ నౌ. సో, టెక్నాలజీ ఎవల్యూషన్ ఎలా జరిగింది? ఇంతకుముందు హ్యాండ్ డ్రాస్ చేసి కీ ఫ్రేమ్స్ అని ఉంటాయి. దానిలో కీ ఫ్రేమ్స్‌ని పెట్టి అతికిచ్చి సో, 1 బై 1 చేసేవాళ్ళు యానిమేషన్. డిజిటైజ్ అయింది. దాని తర్వాత 3డీ యానిమేషన్ వచ్చింది. సో, ఈ హోల్ జర్నీలో ఎక్కడి నుంచైనా క్వెషన్ రావచ్చు. సో, యూ నీడ్ టు బి వెల్ అవేర్ అబౌట్ ఎ ఫీల్డ్. సో, ఆ ఫీల్డ్స్‌లో 5 ఆర్ 6 ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ డొమైన్ స్పెసిఫిక్ అంటే మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. మనకి మనం ఏం చేయాలనేది తెలియకుండా వెళ్తే ఏదో ఒకటి వస్తదిలే అనుకుంటే అది ప్యూర్‌లీ వర్కౌట్ అవ్వదు. బై హిట్ అది వచ్చినా కూడా మనం అక్కడికెళ్ళిన తర్వాత మనం ఏదో అనుకున్నాము. మన ఎక్స్‌పెక్టేషన్స్ వేరుంటాయి. మనం అక్కడ చేసేది వేరుంటది. సో, మనం మాస్టర్స్ చూసుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ డెసిషన్ దట్ హాస్ టు బి మేడ్. అలాగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇయన్నీ ప్రిపరేషన్ చెయ్యాలి అంటే మనకొట్టి ప్రీవియస్ పేపర్ ఒకటే ఉంటుంది. దాని సిలబస్ కూడా ఇట్స్ ఎ జనరిక్ సిలబస్. అవును. అది దాని నుంచి మనం ఏ రిసోర్స్ నేర్చుకోవాలనేది ఫస్ట్ టైమ్ నేను 2 టైమ్స్ అటెంప్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్‌లో నాకు తెలిసి 575 ర్యాంక్, సెకండ్ అటెంప్ట్‌లో 550 ఎంతో వచ్చింది. బట్ ఇక ఈ ఈ ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చినప్పటికి ఇట్స్ లైక్ వెరీ హార్డ్. ఇండియాలో కట్ త్రోట్ కాంపిటీషన్. అవును. మన ర్యాంక్ 100 లోపు వస్తే తప్పించి దానికి వాల్యూ ఉండదు. 100 ఏంటి కొన్నిసార్లు అయితే గనుక 50 తెచ్చుకున్న 50 వాళ్ళకి కూడా వరకు రావు. రావు. ఎందుకు అంటే ఇట్స్ హైలీ అన్‌ప్రెడిక్టబుల్. మనం మైండ్ సెట్ ఎలా ఉండేది. సో, దానికి 3 ఫేజెస్ ఉంటాయి. సీడ్ క్వాలిఫై అయ్యటం, సీడ్ క్వాలిఫై అయిన తర్వాత సీడ్ స్కోర్‌తో ప్రతి ఐఐటీస్‌కి అప్లై చేయటం, ఆ ఐఐటీ ఆ సీడ్ స్కోర్ కట్ ఆఫ్ పెట్టడం,
సో, ఐఐటీ కట్ ఆఫ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మన మైండ్ సెట్ అనలైజ్ చేస్తారు. పోర్ట్‌ఫోలియో అనలైజ్ చేస్తారు. అయన్నీ దాటుకొని థర్డ్ రౌండ్‌లో ఇంకో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ దాటిన తర్వాత అఫీషియల్‌గా మనకొక సీట్ అనేది అలాట్ చేస్తారు. సో, దానిలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆన్‌లైన్‌లో. అంటే లెట్స్ సే 15 సీట్స్ ఉన్నాయంటే 15/3 75 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆఫ్టర్ అప్లయింగ్. సో, ఎంత కట్ త్రోట్ కాంపిటీషన్ అంటే నాకు తెలిసి 2018లో నో, నో 2017లో సీట్ కట్ ఆఫ్ వాస్ 46. నా మార్క్ 47. 46 ఈస్ కట్ ఆఫ్ మార్క్. అప్పుడు సీట్‌కి. నాది 47 ఏమో. సో, 46 అంటే ప్రతి ఇయర్ దే విల్ గివ్ ర్యాంక్స్ 1000 ర్యాంక్స్ ఫర్ అండర్ ఐ మీన్ హూఎవర్ హాస్ క్వాలిఫైడ్ అబోవ్ 46. నాది 47థ్ అండ్ నా ర్యాంక్ 575. 575 అబోవ్ వచ్చినోళ్ళందరిది ఇంకా ఇట్స్ జస్ట్ ఎ పాయింట్ గేమ్స్ అంతే. సో, 600 ర్యాంక్స్ అన్నవి ఆర్ ఫాలోయింగ్ అండర్ ఆర్ 540, 535 ర్యాంక్స్ అదే 435 ర్యాంక్స్ అన్నవి క్లోజ్ టు హోప్‌లెస్ ఇంకా. వాళ్ళకి ర్యాంక్ వచ్చినా కూడా ఇట్స్ నాట్ ఐ మీన్ ఇట్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇది ఎందుకు అంటే మనం ఇప్పుడు 46 అనేది బేస్ కట్ ఆఫ్ దట్ పీపుల్ హ్యావ్ టు క్లియర్ ఫర్ దిస్ థింగ్. ఇదే మనం ఒక్కొక్క ఇన్‌స్టిట్యూషన్‌కి అప్లై చేస్తే లెట్స్ సే నేను అప్లై చేసినప్పుడు ఐఐటీ ఢిల్లీకి కట్ ఆఫ్ వాస్ 70 ఇన్‌స్టిట్యూషన్ కట్ ఆఫ్. పోనీ కాన్పూర్ చూసినా ఏది చూసినా కూడా అయినా అప్పుడు ఆ టైంలో అంత డిమాండ్ కూడా లేదు. డిమాండ్ కూడా లేదు. ఇప్పుడుతో పోల్చుకుంటే చాలా తక్కువ డిమాండ్ ఆ టైంకి. అండ్ ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువ. ఆ! అవేర్‌నెస్ అబౌట్ డిజైన్ గాని, డిజైన్ కోర్సెస్ యెస్. చాలా ఎక్కువ ఉంది. 2, 3 ఏళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు జనాలు. దీని గురించి కదా మాట్లాడు. హ్మ్. ఐటీలోని ప్రెజెంట్‌తో పోలిస్తే కొంచెం తక్కువ. చాలా తక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి నేను ప్రిపరేషన్ జరిగినప్పుడు సో, నేను చేసిన ప్రిపరేషన్ ఏంటంటే ఎక్కడైతే గ్రూప్స్ ఉన్నాయో ఫేస్‌బుక్ గ్రూప్స్ గాని, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపోవడమే. దానిలో ఏం డిస్కస్ చేస్తున్నారో ఎక్కడి నుంచి నేర్చుకున్నా. ప్యూర్‌లీ దొరికినయి 2 రిసోర్సెస్ నాకప్పుడు. ఒకటి స్టఫ్ యూ లుక్ బాక్స్ స్పాట్ అని, రెండోది డి సోర్స్ అనేది. డి సోర్స్ ఈస్ రన్ బై ఇండియన్ గవర్నమెంట్ ఐఐటీ బాంబే విచ్ ఈస్ ప్యూర్‌లీ ఫోకస్డ్ ఇంటూ డిజైన్. దానిలో అంటే నాకది సెకండ్ ఇయర్ తెలిసింది. ఫస్ట్ ఇయర్ తెలియలేదు ఆ రిసోర్స్. ఫస్ట్ ఇయర్ నేను స్టఫ్ యూ లుక్ బ్లాగ్ స్పాట్ అని ఉంది. దానిలో అతను చెప్పిందేంటంటే ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఐఐటీ మద్రాస్ అనుకుంటా. హి రన్స్ హిస్ ఓన్ బ్లాగ్ వితౌట్ మానిటైజేషన్. అదేంటంటే లాస్ట్ పేపర్ ఏంటి, ట్రెండ్ ఏముంది, దానిలో ఏం జరుగుతుంది, ఆ పేపర్ అనలైజ్ చేసి హి వుడ్ బి పుట్టింగ్ కంటెంట్ లైక్ ఓకే దిస్ కుడ్ బి పాసిబుల్ అని. వాట్ క్వెషన్స్ కెన్ కమ్. సో, ఫస్ట్ ఇయర్ ఇట్ రియల్లీ వర్క్డ్ స్టఫ్ యూ లుక్ బ్లాగ్ స్పాట్‌లో. సెకండ్ ఇయర్ ఏమొచ్చిందంటే సో, డి సోర్స్ తెలిసినప్పుడు స్టఫ్ యూ లుక్ బ్లాగ్ స్పాట్‌లో లేనివి ఎంతో ఉంది. ఆల్మోస్ట్ 80% కంటెంట్ నేను ఫస్ట్ టైమ్ అటెండ్ చేసినప్పుడు నాకు తెలిసినవి కొన్ని. మిగతా ఎందుకు రాలేదని నాకు తెలీదు. ఎందుకంటే ప్రిపరేషన్ అయిన తర్వాత కూడా దేర్ ఈస్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ విచ్ మిస్డ్. సెకండ్ టైమ్ చూసినప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్‌కి దే హావ్ లైక్ ఆల్మోస్ట్ 20, 30 కోర్సెస్ ఫర్ వన్ డొమైన్. వావ్! యానిమేషన్ డిజైన్ అంటే 20, 30 ఫ్రేమ్స్ అంటే ఏంటి? కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి? అండ్ దెన్ డిజిటల్ యానిమేషన్‌లో ఏముంటాయి? కలర్స్ థియరీ ఎలా వాడతారు యానిమేషన్‌లో? ఇయన్నీ ఒక కోర్స్ చదివితే 20 కోర్సెస్ చదివితే ప్రాబబ్లీ మాకొక క్వెషన్ వస్తది. ఆ టైంలో అది గుర్తొస్తే తప్పించి మనం దాన్ని క్రాక్ చేయలేం. కరెక్ట్. ఓకే. సో, ఇలాగా ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌కి లైక్ ఢిల్లీకి 70 75 ఉండేది. ముంబైకి కొంచెం తక్కువుండేది. హైదరాబాద్‌కి కూడా కొంచెం తక్కువుండేది. బట్ ఈ ప్రీమియం ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఢిల్లీ, కాన్పూర్ వీటన్నిటికి ఎప్పుడూ ఇదే ఉండేది. బట్ ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ప్రతి వాళ్ళు ఏమంటారంటే సో, నాకు 3 ఇయర్స్ డిప్లొమా ఉంది. యామ్ ఐ ఎలిజిబుల్లా? సో, సీడ్‌లో ఇట్స్ ఎలిజిబుల్. యూ కెన్ రైట్ సీడ్. ఓహ్! నాకు బీఎఫ్ఏ ఉంది 5 ఇయర్స్‌ది. యామ్ ఐ ఎలిజిబుల్? యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ సీడ్. బట్ అక్కడే వస్తది ఏంటంటే ఆల్ దీస్ టెక్ రిలేటెడ్ ఐఐటీస్. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్ 5 ఇయర్స్ ఉన్నా, 4 ఇయర్స్ నీకు వాలిడ్ సీట్ స్కోర్ ఉన్నా కూడా నీకు ఎంట్రీ ఉండదు. ఓహ్! వాట్ ఎ ఇది ట్విస్ట్. ఎప్పుడు తెలుస్తది? మనం దానికి అప్లై చేసి అది రిజెక్ట్ చేస్తే గాని మనకు తెలీదు. ఓహ్! వాట్ ఎ బమ్మర్ బ్రో. యెస్. స్టెమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి. ఇంజినీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ సంథింగ్. దెన్ ఓన్లీ యూ కెన్ అప్లై టు యూ కెన్ అప్లై వితౌట్ ఇట్. బట్ యూ గెట్ రిజెక్టెడ్. అదేంటంటే ఎవ్రీ ఐఐటీ విల్ హావ్ ఎన్ ఎంట్రీ ఫీస్. అరే!
సో చాలా మంది లాస్ట్ మూమెంట్ వరకు కూడా తెలియదు. సెట్ చేసుకొని ఈ కాంటాక్ట్స్ పెట్టుకొని ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళైతే ఓకే కానీ నార్మల్గా అయితే తెలియదు. ఓకే. ఇది ఎవరికి తెలియదు ఇలాంటివన్నీ ఎవరు ఫేస్ చేస్తారు అంటే దట్ పర్సన్ ఇస్ రియల్లీ గుడ్ ఇన్ సీడ్. ఆల్మోస్ట్ 100 ర్యాంక్ వచ్చింది. నువ్వు ఐఐటి ఢిల్లీకి అప్లై చేసావు, నీకు 70 స్కోర్ ఇవ్వగా ఉంది, కానీ యూ విల్ గెట్ రిజెక్టెడ్ బికాస్ యూఆర్ నాట్ ఫ్రమ్ స్టెమ్. ఎస్. సో ఇది చాలా మందికి తెలియదు. I wasn't aware of it. Like, దిస్ ఆన్సర్స్ ద క్వశ్చన్ వెదర్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డిగ్రీ ఆర్ నాట్. యూ షుడ్ హ్యావ్ ఎ డిగ్రీ, యూ Yes. మస్ట్ హ్యావ్ ఎ డిగ్రీ. yes, nice. సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే స్టెప్కి ఐఐటీస్ పోస్టింగ్ ఐఐటీస్ కానీ ఐఏఎస్ దట్ ఈస్ నాట్ జస్ట్ డిజైన్ ఫిక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిజైన్, టైప్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్. కానీ దీస్ పీపుల్ హ్యావ్ బకెట్స్, అందులోనే ఇండస్ట్రియల్ డిజైన్ ఉంటుంది అండ్ దే డీల్ విత్ సిస్టమ్స్. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఎస్థెటిక్స్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్, Yes. అందులోని టెక్నాలజీ ఏంటి, వాట్ గోస్ ఇన్ టు దట్, మనం ఇన్పుట్ ఏంటి, మనకు అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఎండ్ టు ఎండ్ తెలియాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ఒక మెటీరియల్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అన్నది తెలియాలి. దట్ ఈస్ వెరీ మచ్ టెక్నికల్. కొంచెం ఎలక్ట్రానిక్స్ రావు, యూ మైట్ నాట్ బి ఎక్స్పర్ట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానిక్స్, కానీ యూ షుడ్ అండర్స్టాండ్ అంటే బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. The functionality of how things work. హౌ థింగ్స్ వర్క్. అందుకని Basic exposure అంటే it is like here you are designing something. Once you have done your designer, you are a manager. You need to work or collaborate అవును. various engineers. True. వాళ్ళతో ఇవన్నీ కొలాబరేట్ చేయాలంటే you have a need to have It to have about yeah. platform. In these people's opinion is STEM. Then ఆ బేసిక్ స్టెమ్ ఎక్స్పోజర్ ఉండాలి. nice. 12th వరకు మ్యాథమెటిక్స్ చదవాలి, తర్వాత ఇంజనీరింగ్ ఎక్స్పోజర్ కొంచెం ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంట్రెస్ట్. True. నీది మరి నువ్వు ఇది కూడా రాసావు కదా ఎన్ఐడి. సో గ్రేట్ స్టోరీ. ఎన్ఐడిది ఏంటి చెప్పు ఇప్పుడు. సీడ్ ఫోక్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో సీడ్ లాగే మీకు అక్కడ మాస్టర్స్కి సీడ్ వాడతారు, అట్లానే బ్యాచులర్స్కి వెళ్ళాలంటే యూ సీడ్ ఉంటుంది. సో దట్స్ సిమిలర్. మీరు బ్యాచులర్స్ ఇన్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూట్స్ చేయొచ్చు. అప్పుడు మాస్టర్స్కి ఇట్స్ కాల్డ్ సీడ్, బ్యాచులర్స్కి ఇట్స్ కాల్డ్ యూసీ. ఎన్ఐడి స్టోరీ చెప్పు ఇప్పుడు. ఎన్ఐడి ప్రెప్. థర్డా సెకండ్. ఓకే. సో ఎన్ఐడి అనేది ఇట్ విల్ అంటే అది సిమిలర్గా సీడ్ లాగా అనుకుంటారు కానీ బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సీడ్లో అట్లీస్ట్ బాంబేస్ అంటే ఐఐటి బాంబేస్ బిలీఫ్ ఏంటంటే యూ నీడ్ టు బి బ్యాలెన్సింగ్ బోత్ విత్ యువర్ ఆర్టిస్టిక్ స్కిల్స్. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ విజువల్ aesthetic సెన్స్ ఎట్ ద సేమ్ టైం టెక్నాలజికల్ సైడ్. కానీ ఎన్ఐడికి అలా కాదు. యూ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్. అందుకే ఎన్ఐడి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే యూ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 2 branches అండ్ ఇఫ్ యూ క్వాలిఫై యూ కెన్ గెట్ ఓన్లీ సీట్ ఇన్ దట్ 2 things. అదే ఐఐటీలో అయితే ఇట్స్ లైక్ యూ కెన్ అప్లై, యూ కెన్ గెట్ సీట్. సో లెట్స్ ఐఐటి బాంబేలో 5 branches ఉన్నాయి నాకు తెలిసి. నాకు వ్యాలిడ్ చేసుకోవాలంటే నేను 5 applications పెట్టేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అదేంటంటే ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ సెల్ఫ్ అవేర్ ఏమవుతుంది అంటే నేను అన్నిట్లలో కూర్చుంటా బట్ యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. నువ్వు 5 applications పెట్టావు అంటే, ఎందుకంటే ప్రొఫెసర్స్ ఆల్రెడీ అర్థమైపోయింది నేను కమ్యూనికేషన్ డిజైన్ పెడుతున్నావు, నువ్వు ఇండస్ట్రియల్ డిజైన్ కూడా పెడుతున్నావు అంటే వాట్ ఈస్ యువర్ ఓవర్ థింగ్ దట్ యూ వాంట్ టు లెర్న్ ఇస్ నాట్ క్లియర్. మనకి 100 లోపల ర్యాంక్ లేదా 50 లోపల ర్యాంక్ వచ్చి తప్పు చేసినా కూడా మనకి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎర్లియర్ 2016కి ముందు సీడ్ వాజ్ వ్యాలిడ్ ఫర్ 2 years. 2 years మేము ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 1 year. అవును. ఈ మధ్య మొన్న ఎగ్జామ్ జరిగింది ఈ సండే, లాస్ట్ సండే. ఈసారి పేపర్ ప్యాటర్న్ కూడా చాలా వరకు మారిపోయింది. ఈ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఎన్ఐడి ఎలా ఉంటుందంటే 2 branches, ఏదో ఒక 2 branches అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ 2 branchesకి అప్లై చేసుకుంటే మనం క్వాలిఫై అయితే కానీ మనం సెకండ్ రౌండ్కి వెళ్ళాం అవును. ఈ బ్రాంచెస్లోనే. సో బ్రాంచ్ స్పెసిఫిక్ ర్యాంకింగ్ ఉంటుంది ఏఐఆర్ అనేది. సో దానిలో ఇంతకు ముందు ఫస్ట్ ఇయర్ నేను రాసినప్పుడు, ఫస్ట్ 2 years రాసినప్పుడు ఆల్ ఎంసీక్యూస్ అండ్ ఎంసీక్యూస్ రిలేటెడ్ టు ఓన్లీ జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథమెటిక్స్ లాగరిథమ్స్ కానీ ఆల్జీబ్రా కానీ అన్నీ ఉండేవి. సో ఏంటంటే ఫస్ట్ 2 years ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు అందరూ కూడా ఇదే ఫ్రస్ట్రేషన్ పెట్టారు. ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు కానీ నేను ఎలిజిబుల్,
నాకు ఎగ్జామ్‌లో మ్యాథ్స్ ఇస్తే నేను ఎక్కడి నుంచి నేర్చుకోను అని. కరెక్టే. ఓకే. అలాగే క్లైమటాలజీ గురించి ఉంటది. ఆర్కిటెక్చర్ గురించి ఉన్నా కూడా 3, 4 క్వెషన్‌లుంటాయి. హీటింగ్ సిస్టమ్ నుంచి ఉంటాయి. అంటే వాడికి ఇష్టం వచ్చినది ఎన్ని లెవెనస్ క్వెషన్ ఇస్తాడు. ఎందుకంటే దే బిలీవ్ దట్ యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ఎవ్రీ కాంపోనెంట్ దట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. డిస్కవరీ అనేది ఉండాలి అండ్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. 2 ఇయర్స్ నడిచింది. అండ్ దెన్ నేను కూడా మనోరమ బుక్కులు కొనుక్కొని మొత్తం చదివాను ఏం జరిగింది అనేది. అయి ఇంకా అవును కదా! నువ్వు ఆర్కిటెక్చర్ బ్యాక్‌గ్రౌండ్. సో, సెకండ్ ఇయర్ వరకు ఓకే. నేను మళ్ళీ నాకు తెలిసి 2, 3 మళ్ళీ 2 సార్లు వదిలేసి నెక్స్ట్ టైమ్ 2020లో 2020లో రాసా మళ్ళీ. జస్ట్ బిఫోర్ లాక్‌డౌన్. అక్కడ ఇంట్రెస్టింగ్ ఏమైందంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్డ్. ఎలా అంటే ఎన్ఐడి వాస్ నెవర్ అబౌట్ స్కెచింగ్ ఇనిషియల్లీ. స్కెచింగ్ క్వెషన్స్ ఉండేవి కదా! అన్నీ ఎంసీక్యూసే. ఈసారి అండ్ దట్ వాస్ 3 అవర్స్ పేపర్. దీనికొచ్చినప్పటికి మనం 2 పేపర్స్ రాస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ ఎంసీక్యూ క్వెషన్స్ 15 మినిట్స్. 15 క్వెషన్స్ 20 క్వెషన్స్ ఉంటాయి. 30 మినిట్స్‌లో 50 క్వెషన్స్ 30 మినిట్స్‌లో ఉంటాయి. ఇప్పుడు తెలీదు. అయి ఆన్సర్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ యూ షుడ్ సబ్మిట్ దట్ పేపర్. అయన్నీ ఆఫ్‌లైనే. సీడ్ అట్‌లీస్ట్ ఆన్‌లైన్. ఎన్ఐడి ఈజ్ స్టిల్ ఆఫ్‌లైన్. యూ నీడ్ టు పుట్ ఓఎంఆర్ షీట్స్ అన్నారు. అయితే నాకు తెలిసి నేను ఇంటరాక్షన్, ఇన్ఫర్మేషన్ డిజైన్‌కి అప్లై చేశాం 2020. ఇన్ఫర్మేషన్ డిజైన్ ఈస్ 2 అవర్స్, 2.5 అవర్స్ పేపర్. ఇంటరాక్షన్ డిజైన్ ఈస్ సెపరేట్‌లీ 2.5 అవర్స్ పేపర్. ఓహ్! దట్ హోల్ డే ఈజ్ ఎగ్జామ్ డే. సో 5 అవర్స్. 5.5 hours or 2 hours, yeah, 4.5 hours. 2 hours each branch. MCQs are 1 hour, half an hour. ఓకే. దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఎళ్తే ఇట్స్ లైక్ అండ్ దే ఆర్ లాజికల్ క్వెషన్స్. ఇలా అంటే డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ కాదు. సీడ్ అనేది జనరలిస్టిక్ క్వెషన్స్. ఎందుకంటే దే ఫోకసింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. సో నాకు క్వెషన్ గుర్తుంది ఏంటంటే స్కెచ్ ఎ ఫిషర్ వుమెన్ సిట్టింగ్ ఆన్ ఎ ప్లాట్‌ఫామ్ ఇన్ ఎ బిజీ మార్కెట్ స్పేస్. సో ఇప్పుడు నేను అది అట్‌లీస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి. నేను కమ్యూనికేషన్ డిజైన్‌కి అయితే ఓకే. నా ఇంట్రెస్ట్ యూఎక్స్ ఉన్నప్పుడు నాకు స్కెచింగ్ నిజంగా రావాలా? ఓహ్! ఓకే. ఈ క్వెషన్ చాలా మంది అడుగుతారు స్కెచింగ్ గురించి. సో రైట్ థింగ్. అది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ రీజన్ బికాజ్ మన థాట్ ప్రాసెస్‌ని కమ్యూనికేట్ చేయాలంటే స్కెచింగ్ ఈజ్ వన్ మీడియం. సో అది వచ్చుండాలి అని. నేను ఆల్రెడీ 1 ఇయర్ దానికి ఆర్టిస్టిక్ క్లాసెస్ కూడా తీసుకున్నా. స్కెచెస్ అవి ప్రాపర్ ఇండస్ట్రియల్ డిజైన్ స్కెచెస్. కానీ ఆ రేంజ్‌లో రావాలి. కానీ ఈడు బానే చేస్తాడు స్కెచింగ్ లీడ్. ఆర్కిటెక్చర్ అది చూసాను. ఆర్కిటెక్చర్ చేయటం 2D అండ్ ఆల్ స్ట్రెయిట్ లైన్స్. ఇక్కడ మనకి హ్యూమన్ ఫార్మ్స్ అన్నీ ఇయ్యాలి. కర్వ్స్ అవన్నీ. అట్‌లీస్ట్ ప్రొడక్ట్ డిజైన్ ఐ అగ్రీ లైక్ ఓకే నాకు కొంచెం రిలేటబుల్ ఇలా హోల్డ్ అని ఉంటాయి. బట్ దెన్ హ్యూమన్ ఫిగర్స్ నాకు ఇంకా రావు స్కెచ్ చేయటం. సో బట్ వేరాజ్ ఇన్ ఎన్ఐడి ఒక మంచి క్వెషన్ అడిగాడు. ఏంటంటే ఓకే దేర్ ఈజ్ అన్ ఎలక్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఎలక్షన్ కదా ఎలక్షన్ సైనేజో ఏదో జరుగుతుంది. హౌ వుడ్ యూ కేటగరైజ్ దీస్ పీపుల్ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ నెసెసరీ ఫర్ విచ్ పర్సన్? నైస్. How would you categorize and how would you represent? It's more focused towards me thinking like, Yeah. okay, this is what I have to be doing. సిస్టమ్ థింకింగ్. ఇన్ఫర్మేషన్ డిజైన్‌లో. ఇంటరాక్షన్ డిజైన్‌లో నాకు తెలిసి ఒక కియాస్క్ అడిగారు. కియాస్క్ ఈజ్ లైక్ యూ ఆర్ అంటే పేషెంట్స్‌ని కియాస్క్ దగ్గరికెళ్ళి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు? కియాస్క్ డిజైన్ ఎలా ఉండాలి అని. మేబీ వాలిడ్ రీజన్ ఫర్ ఇంటరాక్షన్ లైక్ కియాస్క్ ఫిజికల్ కాదు. అవును. వాట్ వుడ్ బి ద వర్క్ ఫ్లో? సో అలాంటివి ఎన్ఐడి ఈస్ ఫోకస్డ్ ఆన్ ప్యూర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్. పర్ఫెక్ట్. అండ్ అప్పుడు నాకు తెలిసి ఐ హ్యాడ్ సమ్ క్లారిటీ లైక్ వాట్ ఈస్ ఇంటరాక్షన్ డిజైన్ అండ్ వాట్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ సాల్వింగ్ ఫర్ అన్నట్టు. వేరాజ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అయితే ఐ క్లియర్డ్ ఫస్ట్ థింగ్. ఇట్స్ అరౌండ్ కదా ఏఆర్ 11th ర్యాంక్ ఎన్ఐడిది ఇన్ఫర్మేషన్ డిజైన్‌తో. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది అసలు జర్నీ. ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఏఆర్, వీఆర్ ప్రిపేర్ దేనికి ఏ మెటీరియల్‌తో అయినా ఎన్ఐడికి ప్రిపేర్. సో దానికంటే డీ సోర్సే బెటర్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇంకా కొన్ని అడ్వాన్స్ వచ్చేసి ఉండే.
అవును. మొత్తం కాకుండా ఛానల్ లోపల ఇంగ్లీష్ లోపల వీ హావ్ లాట్ ఆఫ్ వీడియోస్. సో, డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళతో నా ఎన్ఐడి ఫ్రెండ్స్‌తో నేను వీడియోస్ తీశాను. యూ కెన్ రిఫర్ టు దోస్ ఆల్సో ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ ఆల్ ఇప్పుడు. అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి డిఫరెంట్ వేస్‌లో ఇప్పుడు ప్రిపరేషన్ స్కీమ్స్ కూడా మారిపోయాయి. సో, అవి కూడా మేము డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఫర్ దిస్ వీడియో వి ఆర్ పుట్టింగ్ ఇట్ ఔట్ ఓన్లీ ఫర్ ది ఎగ్జామ్ పార్ట్ అండ్ ఆల్. ఇప్పుడు జేబీ నువ్వు ఐఏఎస్‌సికి గేట్ సో, జనరల్లీ గేట్ రాసి యూజువల్‌గా పీపుల్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్ కదా! సో, వై డిడ్ దిస్ థాట్ కేమ్ కి నేను గేట్ రాసి ఐ విల్ ఎండ్ అప్ గోయింగ్ టు ఐఐఎస్‌సి అండ్ దట్ టు డూ స్టడీ ప్రొడక్ట్ డిజైన్ డూడ్. సో, నేను ముందే చెప్పా కదా! లైక్ ఐ వాస్ ఎక్స్‌ప్లోరింగ్. ఒకటి సీడ్ అండ్ ఎన్ఐడి ఎంట్రీ వస్తాయి. సీడ్ అండ్ ఎన్ఐడి ఎంట్రీకి ఎంత హాసిల్ పడ్డాడో భాస్కర్ నేను చూసాను కంప్లీట్. లైక్ ఐ వాస్ లైక్ ఎ స్పెక్టేటర్. ఎలాగ బిల్డ్ అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికెళ్ళి, ఏ కోర్సులు తీసుకున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఐఎమ్ సీయింగ్. అదే టైంలోని వాట్ ఐ వాస్ డూయింగ్ నా ఆర్కిటెక్చర్ అయిపోయింది. ఐ వాస్ వర్కింగ్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్. సో, అంత ప్రాక్టీస్ ఉన్నాక ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ విత్ మెనీ థింగ్స్. థియరటికల్ నాలెడ్జ్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఐఎమ్ వెరీ గుడ్. సో, గేట్ త్రూ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ గేట్ ర్యాంక్. గేట్‌లోని మనం ఏ బ్రాంచ్ అయినా సరే, నాట్ ఓన్లీ ఆర్కిటెక్చర్, ఏ ఏ బ్రాంచ్ అయినా యూ కెన్ క్వాలిఫై. మంచి ర్యాంక్ వస్తే వీ కెన్ ఆప్ట్ టు గెట్ ఇంటు డిసైడ్ వాటెవర్ బ్రాంచ్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ యూ ఆర్ ఫ్రమ్. లైక్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రమ్ సివిల్, కెమికల్, సిఎస్ నుండి, మెకానికల్ నుండి. సో, అలా ఏమీ రిజిడిటీ లేదు. ఈ బ్రాంచ్ నుండే ఉండాలి, డిజైన్ ఎక్స్‌పోజర్ ఉండాలి. బట్ దట్ ఈస్ వన్ లేయర్. గేట్ క్వాలిఫై అయ్యారు అనేసారి. సెకండ్ లేయర్ ఈజ్ అక్కడ ఐఐటీ గానీ, ఐఐఎస్‌సి గానీ వాళ్ళ స్పెసిఫిక్ డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ విత్ దిస్ హోల్ థింగ్ అగైన్ కమ్స్. ఓకే. పెద్ద తేడా లేదు. బట్ వి ఆర్ కంపీటింగ్ విత్ వేర్ వి ఆర్ గుడ్ అట్ ఇక్కడ. లైక్ నేను ఆర్కిటెక్చర్‌లోని ఎనఫ్ కాన్ఫిడెంట్‌గా పోతున్నాను. సో, నేను లెట్ మీ గివ్ గేట్ ఆర్కిటెక్చర్, దెన్ గెట్ ఇంటు డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ కండక్టెడ్ బై ఐఐఎస్‌సి సార్, ఐఐటీ సార్. అక్కడ కూడా నాకు ఆప్షన్స్‌లో లేనిది ఏంటంటే ఎన్ఐటీ సార్ అవుట్ ఆఫ్ ఆప్షన్. హౌఎవర్ ఎన్ఐటీ ఈస్ నా ప్రిఫరెన్స్ కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐ వాంట్ టు డూ అనుకున్న నా ఆప్షన్స్ ఎవాల్యుయేట్ చేసుకొని అది నేను ఇమ్మీడియేట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదని అది పక్కన పెట్టేసి ఐ గేవ్ గేట్ ఇచ్చిన తర్వాత ఐ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 135 వచ్చింది. దెన్ ఆప్షన్స్ ఐ హ్యావ్ ఐఐటీ గౌహటి, ఐఐటీ రూర్కీ, ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సి బెంగుళూరు అండ్ రీసెంట్‌గా ట్రిపుల్ కూడాను యూఎక్స్ అనేసి డిజైన్ కోర్సెస్ అనేసి స్టార్ట్ చేసింది. కాంచీపురంలో ఉన్నట్టుంది, జబల్పూర్ ఇంకా వేరే వాటిలో యాడ్ చేశారేమో ఐఎమ్ నాట్ షూర్. యాడ్ చేసే ఉంటాను బికాజ్ దిస్ ఇస్ మార్కెట్‌లో. కరెక్ట్. సో, నేను వన్ థింగ్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్ పోర్ట్‌ఫోలియో. మన దగ్గర ఒక మంచి డిజైన్ పోర్ట్‌ఫోలియో ఉండాలి. అదైతే బేసిక్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూలోకెళ్తే ప్రతి దగ్గర ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అవును. సీడ్ ఎగ్జామ్‌కైనా పోర్ట్‌ఫోలియో కావాలి, నీకు ఎన్ఐడి ఎగ్జామ్‌కైనా కావాలి, గేట్‌కైనా కావాలి. ఇంటర్న్‌షిప్‌కైనా కావాలి. దేనికైనా పోర్ట్‌ఫోలియో ఇస్ మస్ట్. ఆ పోర్ట్‌ఫోలియోలోని మనకి మన అండర్‌స్టాండింగ్ ఆఫ్ డిజైన్ మనం కన్వే చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ విజువల్‌గా సూపర్‌గా చూపించేద్దాం, ఆర్టిస్టిక్‌గా చూపించేద్దాం. దోస్ ఆర్ సెకండరీ. దోస్ ఆర్ గుడ్ టు హ్యావ్స్. కానీ పోర్ట్‌ఫోలియో మెయిన్ ఏంటంటే మనకి ఎంత అర్థమవుతుంది డిజైన్ అన్నది కన్వే చేసేలాగా ఉంటారు. అవును. నేను కొన్ని ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్సే పెట్టు. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ డిజైన్. నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేశాను. ఎలా సాల్వ్ చేశాను? దట్ ఈస్ వాట్ మై పోర్ట్‌ఫోలియో ఈస్ కన్వే. సో, నేను కరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి కన్వే చేస్తే దట్ ఈస్ ఐఎమ్ గుడ్ టు గో. అదొక లేయర్. బట్ దట్ లేయర్ ఈజ్ ఇన్ ఇంటర్వ్యూ. సో, లాస్ట్ పార్ట్. దాని ముందు దెర్ ఈస్ అన్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే అగైన్ మ్యాథమెటిక్స్ ఉన్నది. అదర్ దెన్ మ్యాథమెటిక్స్ ఇలాగే జనరల్ డిజైన్ క్వెషన్స్ అన్నవి వచ్చాయి. కొన్ని అర్బన్ డిజైన్ నుండి వచ్చాయి. కొన్ని ఆర్కిటెక్చర్ రిలేటెడ్ వచ్చాయి. కొన్ని యూఎక్స్ నుండి వచ్చాయి. అంటే దే పూల్ దీస్ థింగ్స్. ప్రతిదీ పూల్ చేసి ఇట్ ఈస్ అబౌట్ యువర్ పర్స్పెక్టివ్. మనం ఏ పర్స్పెక్టివ్‌లో ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేసి. అదర్ దాన్ దట్ ఎక్స్ట్రా లేయర్ ఇక్కడ ఐఏఎస్‌సికి ఏంటంటే ఆర్ కొన్ని ఐఐటీస్‌లో కూడా ఇది ఉండొచ్చు. దే విల్ ఆస్క్ క్వెషన్స్ అబౌట్ ఫ్రీ బాడీ డయాగ్రమ్స్. ఫిజిక్స్ నా బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫిజిక్స్
ఒక బాడీ మూవ్ అవుతుందంటే దాని మీద ఎలాంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎక్కడ యాక్ట్ అవుతున్నాయి, అభివృద్ధికి వెళ్ళాలంటే ఎలాగా? ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ మైనర్ థింగ్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్ థింకింగ్. నేను ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్సే చెప్పాను. కానీ ఎలక్ట్రానిక్స్ నుండి ఎలక్ట్రానిక్ ఫ్లో ఏంటి, ఇలా ఇవన్నీ కొన్ని బేసిక్ థింగ్స్ ఇఫ్ వీఆర్ వర్కింగ్ ఎట్ సిస్టమ్స్ అండ్ ఇఫ్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఎన్ఐడీస్ గురించి భాస్కర్ మాట్లాడాడు. మాట్లాడినప్పుడు హీ స్పోక్ అబౌట్ వేర్ దే ఆపరేట్. రీసెంట్ టైమ్స్‌లో ఎన్ఐడీస్‌లో కూడా పీపుల్స్ ఆర్ ఇంటూ దీస్ మెడికల్ డివైసెస్ విత్ అన్వర్డ్ డిజైన్. డివైసెస్ అంటే అందులో ఉన్న ఇంటిగ్రల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ వాళ్ళే డిజైన్ చేస్తారంటే కాదు. దే కొలాబరేట్. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఒక కంపాక్ట్ ప్రొడక్ట్ తయారు చేస్తారు. దట్ ఈస్ వాట్ డిజైనర్ డస్. సో యూ నీడ్ టు బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అది. అండర్‌స్టాండింగ్ ఉండాలి. సో నీకేమనిపించింది ఔట్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఏది బెస్ట్ వే టు పర్స్యూ ఎడ్యుకేషన్? ఇఫ్ యూ సీడ్ ఎన్ఐడి ఎగ్జామా లేకపోతే గేట్ రాసి ఐఏఎస్సికి వెళ్ళడమా? క్యూకి ఇన్ ది ఎండ్ నాకు తెలిసిన వరకు ఏంటంటే కనుక అన్నీ కమ్స్ టు ది ఫైనల్ పాయింట్ ఆఫ్ గెటింగ్ అ జాబ్ somewhere good and everybody almost get the same companies at all these levels like NID ఓడైనా ఐఐటి అయినా అవే మేజర్ కంపెనీస్ వచ్చి రిక్రూట్మెంట్లో కూర్చుంటారు. సో వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ సమ్మన్ హూ ఈస్ లైక్ యంగ్ హూ వాంట్స్ టు డూ అ మాస్టర్స్ డిగ్రీ సో విచ్ పాత్ దే షుడ్ పికప్ అండ్ గో ఫార్వర్డ్ అనేది వాట్స్ యువర్ టేక్? ఫస్ట్ ఇలాంటి లేదు. సబ్జెక్ట్ డిఫరెన్స్ వర్క్స్ ఫర్ సమ్‌వన్. అది వాళ్ళ ట్రైట్స్ ఏంటి, వాళ్ళ ఇంటిగ్రల్ స్కిల్స్ ఏంటి అవి అసెస్ చేసుకోవాలి. పర్సన్ ప్లీజ్ బిట్ ఆర్టిస్టిక్ అండ్ కొంచెం ఎసెన్స్ ఆఫ్ ప్రాపర్ ఆర్ట్ అండ్ డిజైన్ కాన్ఫిడెన్స్ అంటే గో అండ్ హిట్ ఇంటూ సీడ్ ఆర్ ఎన్ఐడి. అక్కడ మీకు కావాల్సిన ప్రాపర్ ప్లాట్ఫామ్ ఉంటుంది. లైక్ మన ఫైట్స్ ఏంటి అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకొని మనం ఎక్కడ కరెక్ట్గా ఫిట్ ఇన్ అవుతాము అన్నది చూసుకొని అక్కడ మనం కంప్లీట్ అవ్వడం బెటర్. లైక్ నా గురించి మాట్లాడితే నేను ఎన్ఐడి సీడ్ ఎందుకు వెళ్ళలేదు అంటే నా గేట్ ఫస్ట్ అటెంప్ట్లో వర్కౌట్ అయిపోయింది. లైక్ ఐ వాంట్ టు గెట్ ఇంటూ డిజైన్ ఆర్ సంథింగ్. నేను గేట్ చూస్ చేసుకున్నా బికాజ్ ఆర్కిటెక్చర్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇనఫ్ నాలెడ్జ్ ఉంది గేట్ క్రాక్ చేయడానికి. అండ్ కొంచెం ప్రిపేర్ కూడా అయ్యాను. కొన్ని ఎంసీక్యూస్ అవి చేయడం స్టార్ట్ చేశాను అండ్ క్రాక్డ్ ఇట్. సో అది అలా వర్కౌట్ అయిపోయింది. సో ఐ డెంట్ గెట్ ఇట్ టు సీడ్ ఆర్ ఎన్ఐడి. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ గాన్ త్రూ వాట్ ఎవర్ భాస్కర్ హ్యాస్ గాన్ అక్కడ. దట్ ఈస్ స్టార్టెడ్. కానీ ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ డిజైన్ మైండ్ సెట్. అది అయితే కరెక్ట్ అన్నది. ఇది అసెస్ చేసుకోకుండా జాబ్స్ వస్తున్నాయి, ఇక్కడ జాబ్స్ బాగున్నాయి అంటే ఎవ్రీ డిజైనర్ ప్రతి ఒక్కరికి సేమ్ రేంజ్లో జాబ్స్ రావట్లేదు. కరెక్ట్. ప్రతి ఒక్కరికి 20 లక్షలు 30 లక్షలు వచ్చేస్తున్నాయి అంటే జాబ్లు కాదు ముందు శాలరీ రావట్లేదు. అదే సాలరీ జాబ్ నైస్ సాలరీ. సో లూక్రేటివ్ అని అనిపిస్తుంది కానీ మనం ఎక్కడ ఫిట్ ఇన్ అవుతున్నామో అది అసెస్ చేసుకోవాలి. ఎగ్జామ్లో అయినా సరే, ఇండస్ట్రీలో అయినా సరే. లేకపోతే అక్కడికి వచ్చి స్ట్రగుల్ అయిన వాళ్ళని కూడా నేను చూసాను. ఐఏఎస్సికి వచ్చి దే ఆర్ లైక్ వెరీ గుడ్. కానీ వాళ్ళ స్కిల్స్ ఇక్కడ లేవు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ తర్వాత డ్రాప్ తీసుకొని అసెస్ చేసుకొని వాళ్ళు మూవ్ అయిపోయారు. దట్ ఈస్ గుడ్ థింగ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఎలిజిబుల్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. అంతే. అంటే ఇక్కడ అదే. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. మెయిన్ థింగ్ ఎన్ఐడియా సీదా గేటా అంటే ఇఫ్ యూ ఆర్ గెటింగ్ త్రూ మాస్టర్స్ గేట్ కుడ్ బి వన్ ఆప్షన్. బట్ ఎన్ఐడి సీడ్ జోజ్ అంటే కాదు. అక్కడే మనకి కొంచెం ఆర్టిస్టిక్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆ యాప్టిట్యూడ్ ఉండాలి. యాప్టిట్యూడ్ ఈజ్ మెయిన్ ఫర్ ఆల్ థింగ్. బట్ ఆస్కర్ ఏమైనా యాడ్ చేస్తాడు. అంటే మనకి క్లియర్ ఐడియా ఉండదు మనం ఏం చేయాలంటున్నా. దిస్ ఇస్ అ ఫండమెంటల్ థింగ్ అందరూ చెప్పరు కానీ ఏంటంటే నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. బట్ దెన్ మాస్టర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నాను, వై కాంపోనెంట్ నాకు ఒట్టి జాబ్ వస్తుంది కదా, జాబుల్లో మంచి ప్యాకేజ్ వస్తుంది కదా అని చేస్తే వి విల్ రిగ్రెట్. అంతే. దాని బదులు నో ఐ థింక్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఎందుకంటే దీనివల్ల ఇంట్రెస్ట్ అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు దాని నేను ఇంట్రాక్షన్ డిజైన్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఐ నీడ్ దిస్. అండ్ ఇంకో సపోర్టింగ్ పాయింట్ ఏంటంటే డిగ్రీ ఉండాలా అని అడుగుతారు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం టూల్స్ వాడకుండా చేయగలిగింది మన స్కిల్ సెట్. టూల్స్ ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టు స్కిల్ అన్నారో అవర్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ బట్
దట్ Yes. ఈస్ నాట్ రియల్లీ టూల్స్ ఇస్ నెవర్ అ స్కిల్. ఇవాళ ఉన్న టూల్ రేపు ఉండదు. రేపు ఉండదు. అవును. ఇప్పుడు అలా ఆలోచిస్తే మన మొబైల్ ఫోన్ ఉండేది కాదు ఇప్పుడు. యూఎక్స్ ఇస్ నాట్ ఫిగ్మా. ఎస్. రీసెర్చ్ ఇస్ నాట్ గూగుల్ షీట్స్ అండ్ సర్వే. సర్వేస్. సో ఇట్స్ అ గ్రేట్ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫార్. మేమేదో కొత్త ఫార్మాట్ ట్రై చేసాం రీజనల్ లాంగ్వేజ్ లోపల టు హెల్ప్ యూ ఫోక్స్ అవుట్. సో ఈ వీడియో షేర్ చేయండి విత్ యువర్ మ్యాక్సిమమ్ ఫ్రెండ్స్ హూ ఎవర్ వాంట్ టు డూ ద మాస్టర్స్ ఇన్ డిజైన్. ఇంకొకటి ఇలాంటి ఎపిసోడ్ ఇప్పుడు చేయబోతున్నాం. మేము ఐఐటి హైదరాబాద్కి వెళ్తున్న రూట్ లోపల వీ థాట్ విల్ షూట్ దిస్ బిట్ అండ్ పోస్ట్ ఇట్ అవుట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ సో ఫార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జేబీ అండ్ భాస్కర్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్. We'll make more and more Telugu videos with lot many content creators and also designers and everyone. The whole idea is తెలుగు లోపల చాలా తక్కువ కాంటెంట్ ఉంది రిగార్డింగ్ డిజైన్. కానీ చాలామంది డిజైనర్స్ ఈ ఫీల్డ్కి రాబోవాలని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అన్ని ఈ వీడియోస్ రెఫరెన్స్ పాయింట్లోకి యాక్ట్ అవ్వాలని వీఆర్ ట్రయింగ్ అ బెస్ట్ అవుట్ టు డూ. సో వాట్ ఎవర్ వీ స్పోక్ ఈజ్ అప్ టు అవర్ బెస్ట్ నాలెడ్జ్ అండ్ థింగ్స్. So you can comment down below if anything new you wants to add on to our conversation. And with that, we'll meet you guys in the next video. Until then, take care, stay safe, and హ్యాపీ న్యూ ఇయర్. బై బై.